హరరే ఏం కోపం ఏం కోపం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవిసార్కు ఏజ్తో పాటు కోపం కూడా పెరుగుతున్నట్టే కొడుతున్నది. అబ్బాబ్బా ఆగుతానే లేడు. పడుసు పిల్లగాని తిరిగా ఏయ్ ఎవర్రా నువ్వు అని కొట్లాడినంత పని చేసిండు. ఎమ్మెల్యే విజయముడి మీద చెయ్యి చేసుకున్నాడు. మరి తాను ఎంపీ పదవిలో ఉన్నది మర్చిండో, ఈడు పెరిగిన పెద్ద మనిషి అనేది యాది మర్చిండో తెలియదు కానీ ఓపిక అనేదే లేకుంటే బీపీ పెంచుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఫైటింగ్ చేసిండు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న వడ్డేపల్లి మున్సిపాలిటీల డెవలప్మెంట్ పనులకు శంకుబండ బాతే కార్యం జరిగింది. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా పోయిండు. మరి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చే మర్యాదలకు ఇవ్వాలి కదా, అంటే ప్రోటోకాల్ పాటించాలి కదా. కానీ ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలతోని కొబ్బరికాయలు కొట్టించిండ్రని బీఆర్ఎస్ పార్టీలు అంటుర్రు. అందుకే ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయల సంచిని గుంజి పక్కకు ఆరేసిండు. ఇంకేమున్నది, కాంగ్రెస్ పార్టీలకు కోపం వచ్చింది. ఏ అంటే ఏ అని నెట్టేసుకున్నాడు, మొత్తుకునుడు చేసిండ్రు. ఈ అక్కడనే ఉన్న ఎంపీ మల్లురా ఊకుంటాడా? చుట్టూ కాంగ్రెస్ కార్యకర్తలే ఉండే వరకు 1000 ఏనుగుల బలం వచ్చింది కావచ్చు. ఏయ్ ఎవర్రా నువ్వు అని ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అశయ్య ఎత్తి కొట్టిందట. అందుకే తన పదవి గుర్తు రాకున్నా తన ఈడు గుర్తొచ్చైనా ఓపిక పట్టాలి కదా అంటుర్రు. ప్రోటోకాల్ పాటించకుండా ఉండుడే కాదు, పబ్లిక్ లో ప్రజాప్రతినిధి కొట్టుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెల్లుతుందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుర్రు. ఇక దీని మీద మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు గట్టిగానే గరమైనరు. తప్పుడు చేసుడే గాక దానికి సమాధానం చెప్పే శక్తి లేక శాతగాక దాడులు చేస్తున్నారని ఖండించిండ్రు. మరి ఎందుకు కావచ్చు ఎంపీ మల్లురావు గింతటి కోపము? అంతకుముందు ఒకసారి స్టేజ్ మీద మాట్లాడుతుంటే తొందరగా ముగించిండ్రు అన్నందుకు జూపల్లి కృష్ణారావు మీద నువ్వు పెట్టే చికెన్ తినడానికి రాలేదని పాట పండ్లు కోరుకుంటా కోపం చేసిండ్రు. ఏందో ఏమో పోన్రీ లీడర్ల పని. సింగరేణిలో కుంభకోణం జరిగిందనే ముచ్చట బయటికి వచ్చే వరకు అది అట్టిట్లా ఢిల్లీ దాకా చేరింది. ఇంత జరుగుతుంటే కేంద్ర మంత్రి కొంత కూడా తెలవనట్టు ఎట్లా ఉంటాడని బీఆర్ఎస్ పార్టీలు అనే వరకు సెంటర్ మంత్రికి శక దాకినట్టయి ఆగ మేఘాల మీద బొగ్గు గనుల శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిండు. నైని కోల్ బ్లాకు మైనింగ్ టెండర్లల్లా గోల్మాల్ జరిగిందనే ముచ్చట మీద చర్చలు చేసిండ్రట. మొత్తం అవినీతే జరుగుతుంది, సింగరేణిని దోసుక తింటాన్రు, దాని మీద సిబిఐ విచారణ జరపాలి అని మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే అడిగిండు కదా. కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. ఇగో గిట్లా ఉత్తరం కూడా రాసిండట. ఇటు కేటీఆర్ కూడా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని అన్నాడు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై సింగరేణి కార్మికులను కంపెనీని చీటింగ్ చేస్తుండని కూడా చెప్పిండు. అగో అందుకే కిషన్ రెడ్డి కొంతమంది అనవసరంగా నన్ను నడిమిట్లా గుంజి ఏదో చేయాలని చూస్తున్నారు అంటున్నాడు. ఇక సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనే ముచ్చట మీద మాట్లాడుకుంటా సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తుంది. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇన్నరా ఒక నైని కోల్ బ్లాకే కాదు, మొత్తం సింగరేణిలో జరుగుతున్న మొత్తం మోసాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నట. కాకపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఓకే చెప్పాలట. అట్లయితేనే సింగరేణిని కాపాడుకోవచ్చట. మరి రేవంత్ రెడ్డి సర్కారు సిబిఐకి ఓకే చెప్తుందా? సరే అంటే ఎప్పటి నుంచి జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ చేస్తారు. అసలు ఎంక్వైరీ జరుగుతుందా జరగదా? తెలంగాణ వెలుగుల సంపద కాపాడబడుతుందా లేకుంటే గాలిలో దీపం తీరుగా అవుతుందా అనేది ముందు చూడాలి.